గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు నవరాత్రిలో 7వ రోజు ఏ అమ్మవారిని పూజిస్తారు? అలాగే అమ్మవారి విశిష్టత ఏంటి? అలాగే చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. అసలు పూజ చేయాలి అంటే ఎలాంటి నియమాలు పాటించాలి అని. ఎలాంటి నియమాలు పాటించాలి? తప్పకుండా. ఇక్కడ ఏడో రోజు మహాచండి. హ్మ్. మహాచండి బంగారపు రంగు హ్మ్. ఉన్నటువంటి చీర కట్టాలి అమ్మవారికి. హ్మ్. మహాచండి అమ్మవారి పూజ చేయాలి. బంగారపు రంగు ఉన్నటువంటి చీర కట్టాలి. పాయసము నివేదన చేయాలి. హ్మ్. ఇది అమ్మవారిని పూజించే పద్ధతి ఒకటి. హ్మ్. రేపటి రోజున ఈ అలంకరణ అన్నది తీసుకుంటే యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అని చెప్పబడ్డది. హ్మ్. అంటే బుద్ధి రూపంలో అమ్మవారు ఉంటుంది. అందుకే మన బుద్ధి భగవంతుడు గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఎప్పుడైనా ఏం రాయాలో అదే రాస్తాడు. అంటే నీకు ఒక 100 రూపాయలు దొరకాలి అని రాశాడు. హ్మ్. ఆ 100ని నువ్వు ఎట్లా వినియోగించుకోవాలనేది నీ బుద్ధికి వదిలిపెడతాడు. హ్మ్. 2 మార్గాలు ఉన్నాయి. హ్మ్. ఇటు వెళ్తే ముళ్ళదారి, ఇటు వెళ్తే హ్మ్. మంచి దారి. తార్ రోడ్డు బాగుంది. ఎటు వెళ్ళాలి అనేది ఇక్కడ నిన్ను వదిలిపెడతాడు. హ్మ్. ఇది నీ బుద్ధికి వదిలిపెడతాడు. హ్మ్. ఇట్లా ముళ్ళల్లో నుంచి పడిపోతావా, చక్కటి ధర్మ మార్గమైనటువంటి రహదారిలో వెళ్తావా, హ్మ్. చక్కగా ఉన్నటువంటి దారిలో వెళ్తావా, ముళ్ళ దారిలో వెళ్తావా, ఇది నీ బుద్ధికి వదిలిపెడతాడు. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత, బుద్ధి రూపంలో ఉండి నిన్ను వదిలిపెడుతుంది. దాన్ని మనకున్న భగవత్ అనుగ్రహంతో ఆ బుద్ధి మనకు పుడుతుంది. భగవంతుడి అనుగ్రహం లేకపోతే ముళ్ళదారిలో అలా పడిపోతావు. ఆ వచ్చిన 100 రూపాయలు నీకు 100 రూపాయలు దొరకాలి, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తావు. భగవంతుడి అనుగ్రహాన్ని ఈ జన్మలో నీవు సంపాదించావు. చక్కటి రాజమార్గంలో ధర్మ మార్గంలో వెళ్తావు. నీకు దొరికిన ఈ 100 ఆ క్షణంలో నీకు 100 రూపాయలు దొరికిన నీ పక్కన స్నేహితులు ఉన్నారు. ఇక్కడ బాగా ఆకలితో ఉన్నటువంటి వాడు ఉన్నాడు. ఈ 100ని ఏం చేయాలి? భగవంతుడి అనుగ్రహం ఉంటే అక్కడ ఆకలితో ఉన్నవాడికి నువ్వు ముందు ఇచ్చేస్తావు. నాకు దొరికింది 100, ఆకలితో ఉన్నాడు కదా, కడుపు నింపుదాం అనే ఆలోచన నీకు వస్తుంది. భగవద్ అనుగ్రహం నీకు ఉంది కాబట్టి, నువ్వు ఎక్కువగా భగవద్ ధ్యానం చేస్తూ ఉండి ధర్మ మార్గంలో ఉన్నావు కాబట్టి. లేదు అంటే వాడు ఆకలితో ఉంటే ఉన్నాడులే, నా ఫ్రెండ్స్ వచ్చారు, వెళ్తే ఎంజాయ్ చేద్దాం ఈ 100 పెట్టి, ఇలా పెడదోబోతుంది. అయితే గురువు గారు ముఖ్యంగా ఈ నవరాత్రులలో పూజ చేసేవారు 2 సార్లు పక్కా చేయాలా పూజ? ఖచ్చితంగా చేయాలి. ఉదయము, అసలు ఇంకా చెప్పాలంటే 3 సార్లు చేయాలి. ఉదయం, మధ్యాహ్న, సాయంత్రాలు. కానీ ఉదయము సాయంత్రము చేసినా సరిపోతుంది. ఉదయము సాయంత్రము ఖచ్చితంగా చేయాలి. సూర్యోదయం కల్లా పూజ మొదలు పెట్టాలి, సూర్యాస్తమయం సమయం కల్లా పూజ మొదలు పెట్టాలి. అంటే ఒక్క రోజుకి సంధ్యా సమయంలో 2 చేయాల్సిందే, ఖచ్చితంగా చేయవలసిందే. మన ఆఫీసులకు వెళ్తున్నారు, చేస్తున్నారు అంటే వారు వచ్చిన తర్వాత చేసుకోవాలి. పొద్దున్నే ఆఫీసులకు అయితే ఎవరు పోరు కదా. ఒకవేళ అర్ధరాత్రి ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉదయం 7ంటికో ఏమో వస్తారు. అప్పుడు కాస్త పూజ చేసుకొని రెస్ట్ తీసుకుని ఉంటే సరిపోతుంది. మళ్ళీ సాయంత్రం 7ంటికో 8ంటికో ఆఫీసులకు వెళ్తారు. ఈలోపు సాయంత్రం వస్తుంది, సాయంత్రం పూజ చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఆ విధంగా ఉదయం సాయంత్రం చేయవలసిందే. పూజ మాత్రం ఖచ్చితంగా చేయాలి ఉదయం సాయంత్రం. ఇక్కడ యాదేవి సర్వభూతేషు జ్ఞానరూపేణ విద్యారూపేణ సంస్థిత. మనం చదివే చదువు చక్రమైన చదువు, ఇవాళ రోజున అన్ని ఇంగ్లీష్ చదువులు, దాన్ని కూడా ఎలా మనం ఆకలింపు చేసుకోవాలి ఏంటి, ఇవన్నీ కూడా అమ్మవారు చెప్తూ ఉంటుంది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. మనం ఎంత శక్తితో ఉన్నాము. శక్తి అంటే బలం అని కాదు, ఇక్కడ బుద్ధి బలమే శక్తి. మనం చేసే పనిలో ఉండేటువంటి ఓపిక శక్తే. ఒక పని చేస్తుంటే ఓపిక ఎంత ఉంది నీకు, ఓపికగా ఎంత ఉండగలుగుతున్నావు, పేషెన్సీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే ఒక వ్యక్తి మనల్ని ఎంత హింసించినా ఓపిక పట్టగలగాలి. అలా పట్టినప్పుడు మనకు స్వతంత్రం కూడా వచ్చింది. అలా పట్టిన మహానుభావులు ఎంతోమంది తీసుకొచ్చారు. సరే, పోరాడి గెలిచిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఓపికతో స్వతంత్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అంత తెచ్చుకున్నా మనం ఓపిక దాన్ని నిలబెట్టుకోవాలి. అంటే ఈ విధమైనటువంటి శక్తి మనం చేసే పనిలో శక్తి. ఎంత ఎక్కువసేపు చేయగలుగుతున్నాము, ఎంత చాకచక్యంగా చేయగలుగుతున్నాము, ఎక్కువ పని ఇచ్చినా ఎంత ఓపికగా ఉండి ఇచ్చిన పని, వాళ్ళు ఇచ్చిన పని అయిపోయింది, రేపటి పని కూడా ఈరోజు కొంచెం చేసి పెట్టరాదు
అని మన బాస్ అడిగితే ఏ రేపటిది రేపే, వాళ్ళు నువ్వు ఇచ్చిన పని నేను ఇంతవరకే చేస్తా, నాకు టైం అయిపోయింది నేను పోవాలి, పొద్దున ఎప్పుడో వచ్చా, ఇటు కాదు కదా, చేద్దాం మన శక్తి ఉన్నంత వరకు చేసి వెళ్దాం. ఇది ఓపిక అంటే. గురుగారు, నవరాత్రులలో అందరికీ తెలుసు అండ్ అందరూ పాటిస్తారు, పూజలు ఉన్నప్పుడు చెప్పులు వేసుకోకూడదు. పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే వేసుకోరు. అంటే దానికి ఏమైనా రీజన్ ఉందా? ఇక్కడ సుఖాలకు దూరంగా ఉండాలి. మన ఆధ్యాత్మిక పరంగా చెప్పాలి అంటే భోగాలు పనికిరావు ఒకటి. రెండోది, మనకి ఎంత చెప్పులు లేకుండా నడిస్తే, ఎంత దూరం కనుక నడవగలిగితే మన శని బాధ కూడా తగ్గుతుంది. ఆ ఒకటి ఆధ్యాత్మిక రకంగా చెప్పాలి. ఇంకా సైన్స్ పరంగా చెప్పాలి అంటే, నీవు ఇవాళ చెప్పులు కొన్ని గమనించండి, గుచ్చుకున్నట్లు కూడా తెచ్చుకుంటారు కొంతమంది. ఏంటంటే ఆర్థోపెడ్ అని ఏదో చెప్తుంటారు, ఆ చెప్పుల పేరు. మనకు గుచ్చుకోవాలి, గుచ్చుకుంటుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అని చెప్తారు. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది అని చెప్తున్నారు కాబట్టి, మరి సైన్స్ పరంగా తీసుకుంటే నువ్వు చెప్పులు లేకుండా వెళ్తే రోడ్డు మీద రాళ్ళు గుచ్చుకొని బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కదా. సైన్స్ పరంగా అది కూడా. అంటే మన జీవన విధానం మొత్తం కూడా ఋషులు ఏం చేశారంటే, ఇటు ఆధ్యాత్మికతని అటు సైన్స్ని రెండు మిళితం చేసి మన ఆరోగ్యాన్ని అందించారు. అది మనం తెలుసుకోకుండా ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ ట్రాష్ అట్నే చెప్తారు, ఏమవుతుంది అంటే జరిగే నష్టాలు అనుభవించాలి. అంటే మన నమ్మకాల వెనుక, ఆధ్యాత్మికత వెనుక సైన్స్ ఉంటుంది, మన ఆరోగ్యం కూడా ఉంటుంది. ఖచ్చితంగా సైన్స్ ఆరోగ్యం ఇమిడీకృతమై ఉన్నాయి, ఎటువంటి సందేహం లేదు. కావాలంటే మీరు ఎంత గొప్ప డాక్టర్ దగ్గర కన్నా పోండి, చూస్తారు. అక్కడ దాకా చెప్పులు ఒక్క విషయం, మీరు చెప్పులు అడిగారు, చెప్పులు మరి గుచ్చుకోవటం ఎందుకు? బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి ఉండాలని, బ్లడ్ ఎంత బాగా నీలో తిరుగుతూ ఉంటే అంత బాగా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు కదా. మరి రాళ్ళు గుచ్చుకుంటే అట్నే ఉంటావు కదా. ఇక్కడ కనపడట్లేదు, ఒక్క చిన్న ఉదాహరణ కనపడట్లేదా? మన సైన్స్కి ఉన్న మన ఆధ్యాత్మిక లింక్ కనపడట్లేదా? అది. థ్యాంక్ యూ గురుగారు, నా సందేహాన్ని నివృత్తి చేసినందుకు.